హలో వీవర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను ఈరోజు ఇంకో మంచి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. అదేంటంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తది? దానికి కొన్ని న్యాచురల్ రెమెడీస్, ఒక మంచి లడ్డు చెప్తానండి. ఈ లడ్డు డైలీ తిన్నారనుకోండి, మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది న్యాచురల్‌గా సాల్వ్ అవుతది. దాంతో పాటు ఒక ఆయిల్ మసాజ్ టెక్నిక్ చెప్తానండి. ఈ ఆయిల్ మసాజ్ డైలీ చేసుకున్నారనుకోండి, న్యాచురల్‌గా ఏ మెడిసిన్ వాడకుండా మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అంటే ఏంది? అంటే శీఘ్రస్ఖలనం అంటే మీరు ఇన్సర్ట్ చేసే అంటే మీరు ఈ లైంగిక క్రియలో పాల్గొనే టైంలో లోపల ఎళ్ళే లోపలనే ఏమవుతదంటే వితిన్ 30 సెకండ్‌లో, 10 సెకండ్‌లో వీర్యం అనేది కారిపోతది. లేదా మీ అంగం అనేది డీల పడిపోతది. దీన్ని శీఘ్రస్ఖలనం అంటాము. అంటే 30 సెకండో, 50 సెకండో, ఒక నిమిషం లోపలనే ఈవెన్ కొన్ని కండిషన్‌లో ఒక 2 నిమిషాల లోపలనే ఇలా లోపల పెట్టంగానే డీలా అయిందనుకోండి, లేదా వీర్యం అనేది కారిపోయిందనుకోండి, దాన్ని శీఘ్రస్ఖలనం అంటామండి. సో, దీనికి కారణాలేంటి? సో, మెయిన్ శీఘ్రస్ఖలనం ఎందుకు అవుతదంటే, మన టిప్ ఉంటది గదా! మన పురుషాంగం టిప్ ఉంటది గదా! ఆ టిప్ అనేది వీక్ అయ్యి ఉంటదండి. లేదా సెన్సిటివ్ అయి ఉంటది. ఆ టిప్ అనేది వీక్ అయ్యి, సెన్సిటివ్ అవ్వడం వల్ల మీరు లోపల ఈ యోనిలో పెట్టంగానే ఏమవుతది, ఆ సెన్సిటివిటీ అనేది ఎక్కువై ఏమవుతది, ఆ వీర్యం అనేది లీక్ అవుతదండి. సో, ఈ టిప్ అనేది సెన్సిటివ్ ఎందుకు అవుతది? మెయిన్ రీజన్ ఏందంటే షుగర్ ఉండే వల్ల అండి. చాలా పేషెంట్స్‌కి ఏమవుతదంటే షుగర్ ఉంటది. ఆ షుగర్ ఉండడం వల్ల అక్కడ ఉండే నరాలు వీక్ అయ్యి, అది హైపర్ సెన్సిటివ్ అయ్యి శీఘ్రస్ఖలనం వచ్చే అవకాశాలు ఉంటాయండి. రెండో రీజన్ ఏందంటే, చాలా కామన్ రీజన్ ఏందంటే యాంగ్జైటీ అండి. నేను చాలా పేషెంట్‌లో చూస్తాను. వాళ్ళకి పెర్ఫార్మన్స్ యాంగ్జైటీనో, లేదా స్ట్రెస్ రిలేటెడ్ యాంగ్జైటీనో, ఇలాంటి యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్‌లో అంతా ఓన్లీ యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్సే ఉంటది. ఇవన్నీ ఉండడం వల్ల మీరు లోపల పెట్టంగానే ఏమవుతదంటే, ఈ స్ట్రెస్సు, యాంగ్జైటీ రిలేటెడ్ హార్మోన్ డెవలప్ అయ్యేప్పుడు ఏమవుతది, వీర్యం అనేది కారిపోతుందండి. ఆ రెండో రీజన్ ఈ స్ట్రెస్ వల్ల బాగా కామన్‌గా ఎఫెక్ట్ అవుతదండి. మూడో రీజన్ ఏందంటే, మీ పెల్విక్ మజిల్ అంటే ఇక్కడ ఉండే మజిల్ అనేది వీక్ అవ్వడం వల్ల. ఆ వీక్ ఎందుకు అవుతది? మీకు నడుము నొప్పి లాంటిది ఉందనుకోండి, దానివల్ల అవ్వచ్చు. లేదా మీరు గంటలు గంటలు కూర్చొనే జాబ్ చేస్తున్నారు. లేదా మీరు గంటలు గంటలు కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే పెల్విక్ మసిల్స్ అక్కడ ఉండే నరాలనేది వీక్ ఉంటాయి. సో, ఇలా పెల్విక్ మజిల్ వీక్ ఉన్న వాళ్ళలో ఏమవుతదంటే మీరు సెక్స్‌లో పాల్గొనే టైంలో ఇమ్మీడియేట్‌గా వీర్యం అనేది కారిపోతదండి. ఇవన్నీ కొన్ని రీజన్స్ వల్ల శీఘ్రస్ఖలనం అనేది వస్తదండి. సో, దీనికి ఒక మంచి న్యాచురల్ లడ్డు చెప్తానన్నాను గదండీ! అదేందంటే మన నువ్వుల ఉండ అండి. సో, నువ్వులు తెలుసు గదా! ఆ నువ్వులని ఏం చేయాలంటే మంచి నువ్వులు తీసుకోండి. తెల్ల నువ్వులు తీసుకొని దాన్ని మంచిగా గీలో రోస్ట్ చేయండి. గీలో మంచిగా రోస్ట్ చేసినంక దాంట్లో పల్లి ఉంటాయి గదా! గ్రౌండ్ నట్సు. ఆ పల్లీలు ఏం చేయండి అంటే ముక్కల్లాగా కట్ చేసి వేయొచ్చు. లేదా పౌడర్ లాగాన కలిపి ఆ నువ్వుల్లో వేయండి. అది గూడా ఘీ రోస్ట్ చేయండి. అదయినంక ఏం చేయండంటే బెల్లం పాకం రెడీ చేయండి. ఆ బెల్లం పాకం రెడీ చేసేసి దీంట్లో ఈ బెల్లం పాకంలో ఈ నువ్వులు ప్లస్ పల్లీలు అన్నీ కలిపేసి మంచి ఒక లడ్డు తయారు చేయండి. దాంట్లో కొంచెం హనీ గూడా యాడ్ చేయొచ్చండి. ఇలా లడ్డు ఇలా ఒక లడ్డు రెడీ చేసుకోండి. ఈ లడ్డూని మీరు డైలీ నైట్ ఒక గంట ముందు డైలీ నైట్ ఒక లడ్డు తీసుకున్నారనుకోండి, ఒక 3 నెలల వరకి 90 రోజుల వరకి లడ్డూలు తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం అనేది సాల్వ్ అయిపోతది. అక్కడుండే నరాలు గట్టిగా అయ్యి మీరు 30 సెకండ్‌లో, ఒక నిమిషంలో ఫెయిల్ అవుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఇదేమవుతదంటే 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇవ్వని 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు గూడా మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతదండి. ఎందుకంటే నువ్వుల్లో ఏముంటదంటే ఆ నరాల్ని గట్టిగా చేస్తాయండి. ఆ నరాల్ని గట్టిగా చేయడం వల్ల మీ పెర్ఫార్మన్స్ అనేది న్యాచురల్‌గా ఇంప్రూవ్ అవుతదండి. రెండోది ఒక ఆయిల్ మసాజ్ చెప్తా అన్నాను గదండీ! అదేంటంటే మంచి కోకోనట్ ఆయిల్ తీసుకోండి. నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోవచ్చు. ఆ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్‌లో ఒక 4, 5 గంటలు పెట్టేసి ఆ ఆయిల్‌తో ఏం చేయాలంటే 4, 5 గంటల తర్వాత చల్లగా అవుతది గదా! చల్లగా అయినంక ఆ చల్లగా ఆయిల్‌తో మన టిప్ ఉంటది గదా! మన ముంభాగం ఉంటది గదా! పురుషాంగంది ఆ ముంభాగంని ఆయిల్‌తో మంచిగా మసాజ్ చేయండి. ఇలా సైడ్ వైజు పైన నుంచి కిందలాగా యాంటీ క్లాక్ వైజు ఇలా క్లాక్ వైజ్ ఇలా మంచిగా ఒక 10 నిమిషాలు
మసాజ్ చేసుకోండి. ఇలా మసాజ్ చేయడం ఈ చల్లటిది ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల ఏమవుతదంటే అక్కడ ఉండే నరాలనేది స్ట్రాంగ్ అయిపోతాయి. ఆ నరాల్లో సెన్సిటివిటీ అనేది తగ్గుతా వస్తది. ఇనీషియల్‌గా ఏందంటే మీకు ఇలా మసాజ్ చేసేటప్పుడు మసాజ్ చేసి ఒక 30 సెకండు నిమిషంలోనే కారిపోయే అవకాశాలుంటాయి. కానీ ఇలా మెల్లగా చేస్తూ చేస్తూ ఒక 30 రోజో, 60 రోజో, 90 రోజో చేశారనుకోండి, అక్కడుండే నరాలు గట్టిగా అయ్యి న్యాచురల్‌గా మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితదండి. అర్థమైందా వ్యూవర్స్? నా పేషెంట్‌కి నేను ఈ మెథడ్స్ చెప్తాను. మీరు గూడా ఇలా ఆయిల్ మసాజు ప్లస్ ఈ నువ్వుల ఉండ 90 రోజు మీరు ఫాలో చేశారు అనుకోండి, ఖచ్చితంగా మీ పెర్ఫార్మెన్స్ అనేది డబల్ అయిపోతది. అంటే 10 నిమిషాలుంటే, 5 నిమిషాలుంటే 15 నిమిషాలు, 20 నిమిషాల వరకి ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. సో, మీకు ఇలాంటి రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్ ఉందా, దయచేసి భయపడకండి. మన దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్‌కి మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఇలాంటి మసాజు, ఇలాంటి లడ్డూలు తిన్నాక గూడా మీకు ఇంప్రూవ్‌మెంట్ వస్తలేదనుకోండి, కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. నేను మీకు మంచి సలహాలిస్తాను, మంచి మందులిస్తాను. మీరు ఈ ప్రాబ్లమ్ నుంచి సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చి మీ పెర్ఫార్మెన్స్ 100% మంచిగా అయ్యేలాగా చేస్తానండి. థ్యాంక్ యూ అండి.